నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకోబోతున్నాను. బ్రేక్ఫాస్ట్ తినకుండానే స్కూల్ కి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఈ లోపు మీకు నా వెయిట్ చూపిస్తాను. లైక్ సో 0లో ఉంది. టడా ఇప్పుడైతే ఈ డ్రింక్ తాగేస్తున్నా. ఎక్సర్సైజింగ్ టైం అనమాట. ఈ స్మార్ట్ వాచ్ లో ట్రాక్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టైం వచ్చేసింది అనమాట, ఈటింగ్ టైం. ఏమేమి ఉన్న ఇంట్లో అవే అనమాట. మా అమ్మమ్మ మాకు నేర్పించింది ఏంటంటే ఇంకా ఇది తినేస్తే ఇంకా తర్వాత ఏం తినకూడదు అనమాట. కాఫీ లేకపోతే అవ్వట్లేదు నాకేంటంటే పొద్దున. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకోబోతున్నాను అనమాట. ఏంటిది కొత్తగా వెయిట్ లాస్ ఛాలెంజ్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేనేంటంటే చాలా తక్కువ వెయిట్ ఉండేదాన్ని. లైక్ నా సైజెస్ అంతా కూడా మీడియం లో ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎక్సెల్ కి వెళ్ళిపోయాయి సరాసరి. సో అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కూడా అందరూ ఏమంటున్నారంటే ఏంటి ఎలా ఉండేదాన్ని ఇలా అయిపోయావు, ఎలా ఉండేదాన్ని ఇలా అయిపోయావు. ఏంటంటే మనం లావుగా ఉంటే మనకుండే ప్రాబ్లం కంటే కూడా పక్కన వాళ్ళకు ఉండే ప్రాబ్లమే ఎక్కువ. అందరూ ఫేస్ చేసే ఉంటారు లైక్ లావుగా ఉండే వాళ్ళు. నేను వాళ్ళ కోసం అయితే నేను ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే తీసుకోవట్లేదు, నా కోసం తీసుకుంటున్నాను. ఎందుకంటే లైక్ నేను చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని. కింద కూర్చుని లేయడం కానీ ఏమైనా రన్నింగ్ కానీ పిల్లలతో ఆడుకుంటుంటే కూడా నాకు ఇప్పుడు ఏంటంటే చాలా ఆయాసం వచ్చేస్తుంది. లైక్ మెట్లెక్కిన చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో నేను నెట్ లో సర్చ్ చేసి చూసాను. బిఎంఐ ఉంటది కదా, బిఎంఐ చూస్తే నాకు ఒబేసిటీ ఉంది అని చూపించింది. అంటే లైక్ ఓవర్ వెయిట్ కూడా కాదు, బేస్ లో ఉన్నాను అనమాట నేను. సో హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అందుకనే కొంచెం వెయిట్ అయితే రెడ్యూస్ అవుదామని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ యూకేలో ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ ఈజ్ ద రైట్ టైం అనమాట. ఎవరికైనా కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి సమ్మర్ ఈజ్ ద బెస్ట్ టైము. సమ్మర్ లో ఏంటంటే వెదర్ కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తుంది. లైక్ వాకింగ్ చేయాలనుకున్నా, జిమ్ చేయాలనుకున్నా, ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా. సో నేను అందుకోసమే ఇది ఇక్కడ సమ్మర్. అండ్ ఆల్సో మా అమ్మ కూడా ఉంది మాతో. మా అమ్మ ఏంటంటే ఇంకో 2 months ఉంటుంది అనమాట. సో ఈ 2 months అట్లీస్ట్ నేను ఈ ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను, లైక్ 60 days. సో అదైతే నేను ఆ జర్నీ మీతో కూడా షేర్ చేసుకుంటాను. లైక్ day 1 నుంచి day 60 దాకా నేను ఏమేమైతే తింటున్నాను, ఏమేమి చేస్తున్నాను. సో ఈ డైట్ నేను మిమ్మల్ని ఫాలో అవ్వమని అయితే నేను చెప్పను. ఎందుకంటే నేను డైటీషియన్ ని కన్సల్ట్ అయ్యి నేను ఈ డైట్ ఫాలో అవుతున్నాను. డైట్ అంటే వాళ్ళు ఫుడ్ ఏమి చెప్పలేదు, ఏం తీసుకోవాలి మార్నింగ్ అండ్ మధ్యాహ్నము అండ్ నైట్ ఏం తీసుకోవాలని అయితే చెప్పారు అంతే. ఈ డీటాక్స్ డ్రింక్స్ ఇవన్నీ నేను ఏంటంటే ఆన్లైన్ లో వెతుక్కుని తీసుకుంటున్నాను. సో డైట్ ఏమైనా ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఏదైనా న్యూట్రిషియన్ ని ఫాలో అయ్యి లైక్ కన్సల్ట్ అయ్యి ఫాలో అవ్వడమే బెటర్. ఎందుకంటే నా బాడీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లైక్ అదర్స్ బాడీ. మీ బాడీ డిఫరెంట్ ఉండొచ్చు, నా బాడీ డిఫరెంట్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, మీకు డయాబెటీస్ ఉండకపోవచ్చు. సో అందుకని ఏంటంటే డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యి డైట్ ఫాలో అవడమే బెటర్. బట్ నాకేంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసేదాన్ని. స్కూల్ టైమ్స్ లో కూడా బ్రేక్ఫాస్ట్ తినకుండానే స్కూల్ కి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే నాకు బ్రేక్ఫాస్ట్ తింటే నిద్ర వచ్చేసేది ఫుల్ గా. మధ్యాహ్నం కంతా ఇక నిద్రపోయేదాన్ని క్లాస్ లో. సో అందుకని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి నేను మధ్యాహ్నం లంచ్ తినేసేదాన్ని. సో నాకు అది అలాగో అలవాటు కాబట్టి ఇప్పుడు దాన్నే కొత్తగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నారు. సో నేను అదే ఇంకా ఫాలో అవుదామని డిసైడ్ అయ్యాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేస్తాను, మధ్యాహ్నం లంచ్ చేస్తాను అండ్ ఈవినింగ్ డిన్నర్ చేస్తాను అనమాట. సో ఈ రోజే స్టార్టింగ్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇందాకే నిద్ర లేచాను. నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ ఏంటంటే ఇది చాలా మంది చెప్తున్నారు చియా సీడ్స్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని. సో నేను కూడా చియా సీడ్స్ తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే హాట్ వాటర్ రెడీ చేసుకున్నాను. హాట్ వాటర్, దీనికి ఏం కావాలంటే హాట్ వాటర్, హనీ, లెమన్ అండ్ చియా సీడ్స్. ఇదేంటంటే ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ లైక్ డాక్టర్ ని ఫాలో అయ్యే చేయాలి అలా ఏం లేదు. ఇది ఎవరైనా తాగొచ్చు ఎందుకంటే హెల్త్ కి మంచిది కాబట్టి. ఇదైతే హార్ట్ కి చాలా మంచిదంట చియా సీడ్స్. సో ఫస్ట్ అయితే ఇవి రెడీ చేసుకున్నాను. నేను డ్రింక్ రెడీ చేసేసుకుంటాను ఇక. సో గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్, హాట్ వాటర్. హాట్ వాటర్ లోకి నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ వేసుకుంటాను అనమాట. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చియా సీడ్స్ అన్ని వాటర్ లో బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. సో ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ఇవి ఎలా కలుపుకోవాలని చూపిస్తున్నాను. డే 2 నుంచి మాత్రం నేను ఈ రెసిపీస్ అన్ని స్కిప్ చేసేస్తాను అనమాట. సో ఫస్ట్ హాట్ వాటర్ లో నేను ఇలా చియా సీడ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే లైక్ ఇలా వదిలేయాలన్నమాట ఒక 2-3 minutes. అప్పుడు ఏంటంటే ఈ చియా సీడ్స్ బాగా లైక్ బల్జ్ అవుతాయి అనమాట. సో అప్పుడు మనం హనీ అండ్ లెమన్ యాడ్ చేసుకొని డ్రింక్ చేసేయచ్చు. సో కొంచెం వాటర్ హాట్ గా ఉండాలి, మరి గోరువెచ్చటి నీళ్ళు కాకుండా కొంచెం హాట్ గా ఉండే వాటర్ లో. మరీ హాట్ అంటే బాయిలింగ్ వాటర్ కాదు,
మరి అలానే గోరువెచ్చ కాదు, మీడియం హాట్ లో ఉన్న వాటర్ లో కలుపుకోవాలన్నమాట. సో నేను కూడా ఇప్పుడు మిక్స్ చేస్తాను, ఇది ఇలా వదిలేస్తాను. ఈ లోపు మీకు నా వెయిట్ చూపిస్తాను, లైక్ నేను ఎంత వెయిట్ ఉన్నాను అనేది. సో వెయిట్ లాస్ ఛాలెంజ్ చేయాలనుకునే వాళ్ళకి, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషన్ ఏంటంటే వెయింగ్ మెషిన్. ఎందుకంటే లైక్ మనం ఎంత వెయిట్ లాస్ అయ్యాము అనేది 1 kg లాస్ అయినా చూసుకుంటే అదొక లైక్ మోటివేషన్ లా ఉంటది అనమాట. సో ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, మరి అమెజాన్ లో దొరుకుతూ ఉంటాయి లైక్ తక్కువ కాస్ట్ కి. ఒకటి కొనుక్కోవడం అయితే మంచిది. నేనైతే ఇది అమెజాన్ లోనే కొనుక్కున్నాను. నాకు ఎంత పడిందో మరి గుర్తులేదు, చెక్ చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను లింక్. సో ఈ వెయింగ్ మెషిన్ అయితే కొనుక్కున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ చూసేద్దాం నేను ఎంత వెయిట్ ఉన్నాను అనేది. సో 0లో ఉంది. టడాన్, నా వెయిట్ ఎంత అంటే ఇంచుమించు 90 ఉంది. లైక్ 89 చూపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి 89. అదే నేను ఈవినింగ్ అలాంటి టైంలో తీసుకుంటే ఏంటంటే 90 చూపిస్తుంది. సో నేను 90 ఉన్నాను అనమాట ఎగ్జాక్ట్ గా. ఇప్పుడైతే అసలు ఏం లేదు హోటల్లో, అందుకని 89 చూపిస్తుంది. సో 90 ఉన్నాను నేను. సో చూసారు కదా నేను ఎంత వెయిట్ ఉన్నాను, 90 ఉన్నాను అనమాట. బట్ మా పిల్లలు పుట్టక ముందు నా వెయిట్ ఎంత అంటే 60 మాక్సిమం 60కి వెళ్ళేదాన్ని. 60 అయితే క్రాస్ అయ్యేదే కాదు. సో 30 kgs గెయిన్ అయ్యాను అనమాట మా పిల్లలు పుట్టిన తర్వాత. సో అది చాలా ఎక్కువే అని చెప్పాలి. మా పాప పుట్టినప్పుడు కూడా నేను ఒక 70లో ఉండేదాన్ని, మాక్సిమం 70కి వచ్చాను అంతే. బట్ యూకేకి వచ్చే ముందు కూడా నేను 70లోనే ఉన్నాను. మరి క్లైమేట్ చేంజ్ వల్లనో లేకపోతే ఈ స్ట్రెస్ వల్లనో తెలియదు కానీ ఓవర్ గా వెయిట్ గెయిన్ అయిపోయాను ఈ లాస్ట్ 2 years లో. సో ఇంకా ఇది ఎలాగైనా తగ్గించుకోవాలి. ఎంత తగ్గుతానో తెలీదు, ఎంత తగ్గాలనుకుంటున్నానో కూడా నాకు తెలీదు. సో ఇలా బ్లైండ్ గా వెళ్ళిపోవడమే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 2 పూటలు మాత్రమే, అండ్ మెజర్మెంట్స్ తో తింటాను. ఆ మెజర్మెంట్స్ కూడా ఎంత తింటాను అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ చియా సీడ్స్ బాగా బల్జ్ అయిపోయాయి. చూస్తే మీరు ఇప్పుడు ఇక్కడ దగ్గరకు వచ్చి చూస్తే, సో చూస్తున్నారు కదా ఇవి ఎలా వస్తాయంటే ఒక పర్ల్స్ లాగా వచ్చేస్తాయి. మన దాని చుట్టూ ఒక జెల్లీ కైండ్ ఆఫ్ టెక్స్చర్ లోకి వస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి ఏంటంటే హనీ అండ్ లెమన్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కూడా హనీ యాడ్ చేసుకోకూడదు, జస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మరి ఇంకొంచెం అంతే. సో 1 స్పూన్ హనీ యాడ్ చేసుకోవాలి అండ్ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని, సో ఏం లేదు, హాట్ వాటర్, చియా సీడ్స్, హనీ అండ్ లెమన్, ఈ 4తో ఒక డ్రింక్ రెడీ చేసుకొని ఇంకా తాగేయడమే. సో నేను కూడా ఇప్పుడు ఇది తాగేస్తాను. తాగేసిన తర్వాత ఏం చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో డే అయితే ఈ డ్రింక్ తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట, అంటే హాట్ వాటర్ విత్ చియా సీడ్స్. సో ఈ డ్రింక్ తాగేసిన తర్వాత ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 7 అవుతుంది. 7 o'clockకి లేయాలి. 7 o'clockకి ఈ డ్రింక్ తీసుకుంటాను అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే నేను రేపటి నుంచి కూడా ఇదే ఫాలో అవ్వాలి కాబట్టి. ఎందుకంటే మన పాతకాలం చెప్పేవాళ్ళు గుర్తుందా మీకు, ఏదైనా సిగరెట్ మానేయాలంటే ఒక 10 మందికి చెప్పి మానేయండి అని చెప్పేవాళ్ళు. సో అదే టెక్నిక్ ఫాలో అవుతున్నాను అనమాట. మీ అందరికీ చెప్తే మళ్ళీ day 2 నుంచి కూడా ఇదే చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు విల్ పవర్ కొంచెం తక్కువ. మా అమ్మ వచ్చిన దగ్గర నుంచి, మా అమ్మ 3 months అయింది ఇప్పటికి వచ్చి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇలాగే పుల్ చేస్తున్నాను అనమాట. లైక్ స్టార్ట్ చేసింది అయితే లేదు. సో ఈ రోజు నుంచి మాత్రము ఎవ్రీ డే నేను షూట్ చేస్తాను, ఇది మీతో కూడా షేర్ చేసుకుంటాను. చేస్తానా లేదా అనేది చూద్దాము. సో ఇది ఫస్ట్ అయితే 7 o'clockకి లేచి ఈ డ్రింక్ తాగేసిన తర్వాత 7 to 8 1 hour ఏదో ఒక ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ కంటే కూడా వాకింగ్ బెటర్ అంట. నాకు వాకింగ్ వీలైనప్పుడు వాకింగ్కి వెళ్తాను, ఎందుకంటే సమ్మరే కాబట్టి బయటకు వెళ్ళొచ్చు. బట్ యూకే సమ్మర్ ఏంటంటే అసలు చెప్పలేము. లైక్ ఈ నిమిషంలో వర్షం పడుతుంది, ఈ నిమిషంలో ఎండ ఉంటుంది, ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. సో ఇంట్లోనే లైక్ అండ్ డాక్టర్ నాకు ఇంకొకటి ఏం చెప్పిందంటే హెవీ ఎక్సర్సైజెస్ చేయకూడదంట ఒబేసిటీతో ఉన్న వాళ్ళు. లైక్ జంపింగ్ జాక్స్ అలాంటివి చెయ్యకపోవడమే బెటర్ అంట, ఎందుకంటే జాయింట్స్ అవి ప్రాబ్లం అవుతాయి అంట. ఓవర్ వెయిట్ ఉంటాం కాబట్టి ఆ వెయిట్ మొత్తము లెగ్స్ మీద పడి ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది. ఆమె ఏం చెప్పిందంటే నాకు స్లో వాకింగ్ చెయ్యి అని చెప్పింది. అంటే 1 hour వాకింగ్, లేకపోతే చిన్న ఎక్సర్సైజెస్ లైక్ మరీ ఎక్కువ జంపులు లేకుండా మూమెంట్స్ తో చేసేవి. నేనేం చేస్తాను అనేది కూడా వీలైతే మీతో షేర్ చేసుకుంటాను. సో 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను, ఇంకా ఆ తర్వాత ఏం చేస్తాను అనేది మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ డ్రింక్ తాగేస్తున్నా.
సో ఫైనల్లీ చియా సీడ్స్ అయితే తాగేసాను. చియా సీడ్స్ డ్రింక్ లైక్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ తాగేసాను. ఇంకా ఎక్సర్సైజింగ్ టైం అనమాట. ఇప్పుడు నేను ఇందాక ముందు చెప్పాను కదా లైక్ 1 hour ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ చేయమన్నారని. సో నేనేం ఎంచుకున్నానంటే వాకింగ్ ఈజ్ బెటర్. లైక్ ఎక్సర్సైజ్ అంటే మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది. చిన్న ఎక్సర్సైజ్లు అయితే చేస్తాను, బట్ అవి మీతో షేర్ చేసుకోలేను. మీరు యూట్యూబ్లో వెళ్ళి సర్చ్ చేస్తే లైక్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఈ ఆర్మ్స్ ఫ్యాట్ తగ్గడానికి, బాడీలో ఏ పార్ట్ తగ్గాలన్నా కూడా మనకి దానికి సంబంధించిన ఎక్సర్సైజ్లు, ఏరోబిక్స్ అన్నీ దొరుకుతున్నాయి. సో నేను కూడా అలాగే యూట్యూబ్లో చూసుకొని ఇంక 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను అనమాట. ఇక్కడ వాక్ చేద్దామని డిసైడ్ అయ్యాను, ఒక ½ an hour. సో వాకింగ్ తర్వాత కలుద్దాం. సో ఫైనల్లీ వాకింగ్ అయితే వెళ్ళొచ్చేసాం అనమాట. 5 kilometers అనుకుని వెళ్ళాను. సో 4 kilometers నడిచాను అనమాట. సో 5 kilometers నడిస్తే చాలా బెస్ట్, లైక్ మంచిగా ఉంటాయి రిజల్ట్స్. రేపటి నుంచి ఇంకా 5 kilometers నడవాలి. సో నేను అది ఎలా ట్రాక్ చేసుకుంటానంటే స్మార్ట్ వాచ్ లో ట్రాక్ చేసుకుంటాను అనమాట. నేను చూస్తే ఎన్ని స్టెప్స్ అండ్ డిస్టెన్స్ ఎంత వాక్ చేసామో అనేది కూడా చూపిస్తుంది. బట్ స్మార్ట్ వాచ్ ఉండాలి, దానిలోనే ట్రాక్ చేసుకోవాలని ఏం లేదు. సో ఫోన్ లో కూడా చాలా యాప్స్ ఉంటాయి, ఫోన్ లో పెట్టుకున్నా మనకు తెలిసిపోద్ది అనమాట. ఒక రోజు పెట్టుకుంటే చాలు, మళ్ళీ అదే స్ట్రెచ్ లేకపోతే అక్కడే మనం వాక్ చేసుకుంటే డైలీ సరిపోతుంది. ఈ రోజు ఏంటంటే మాకు బ్యాంక్ హాలిడే, సో నో ఆఫీస్. లేకపోతే ఏంటంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8 అవుతుంది. సో 8 o'clock ఏంటంటే నేను స్నానం చేసేసి ఇంకా 8:30 అంతా ఆఫీస్ కి కనెక్ట్ అవ్వాలి. సో ఈ రోజు ఏంటంటే బ్యాంక్ హాలిడే కాబట్టి రెస్ట్. సో ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ టైం వచ్చేసింది అనమాట, ఈటింగ్ టైమ్. సో ఇప్పటిదాకా ఏం తినలేదు మార్నింగ్ నుంచి వీడియోస్ కూడా చూపిస్తున్నాను కదా. ఇంకా మధ్యాహ్నం ఇప్పుడు ఎంత అవుతుందంటే టైం 1 అవుతుంది. 1 o'clock కి బ్రేక్ చేయాలన్నమాట ఫాస్టింగ్. దేంతో బ్రేక్ చేస్తున్నాను, ఏం తింటున్నాను అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు. మా అమ్మ ఏంటంటే రైస్ చేసింది. సో ఏమేమి ఉన్నాయి ఇంట్లో అవే అనమాట. నేనేం ప్రత్యేకంగా నా డైట్ కోసం కుక్ చేసుకోవడం అలా ఏం లేదు. సో ఈ రోజు ఇంట్లో ఏం చేశారంటే వైట్ రైస్, వేడి అన్నం అండ్ బెండకాయ ఫ్రై చేసింది, అండ్ అలాగే రసం అండ్ పొద్దున చేసిన పులిహోర. సో ఇవి ఉన్నాయన్నమాట. ఇవి నేను ఎలా పెట్టుకుంటాననేది చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను, ఈ బౌల్ నిండికి. సో నేనేం తీసుకున్నానంటే కుకుంబర్స్ ఎక్కువ ఉండేలా తీసుకుంటే బెటర్ అంట. కుకుంబర్స్ చాలా మంచిదంట వెయిట్ లాస్ కి, అండ్ క్యారెట్స్ కూడా. వీలైతే బీట్రూట్ తినే వాళ్ళు బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే బీట్రూట్ వాసన పడదు, సో అందుకని నేను కుకుంబర్స్ అండ్ క్యారెట్ తీసుకున్నాను. అండ్ అలాగే కర్డ్, మనకి ఇండియాలో కర్డ్ దొరుకుతుంది, ఇక్కడ కర్డ్ దొరకదు. సో మాకు దొరికే దాంట్లో ఇంకా యోగర్ట్. నేనైతే కర్డ్ చాలా మిస్ అవుతున్నాను. యోగర్ట్ కూడా బాగానే ఉంటుంది కానీ ఇది తీయగా ఉంటుంది. సో యోగర్ట్ ఒక కప్ తీసుకున్నాను. అండ్ సేమ్ కప్ తో రైస్ అనమాట. మామూలుగా రైస్ ఆమె ఏం చెప్పిందంటే 100 grams ఆఫ్ రైస్. అది నేను 100 grams ఇంకా మెజర్మెంట్స్ అలా తీసుకోవట్లేదు. ఈ కప్ తో నాకు తెలిసి 100 grams ఉంటుంది. సో ఈ కప్ నిండుకి రైస్, కప్పు నిండుకి రైస్, 1 cup ఆఫ్ రైస్ తీసుకున్నాను. అండ్ ఫ్రై అనమాట, బెండకాయ ఫ్రై. నాకు ఇష్టమైన బెండకాయ ఫ్రై, చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టము. సో ఇది ఒక 2 spoons వేసుకుంటాను. మామూలుగా అయితే కర్రీనే ఎక్కువ వేసుకోవాలి, బట్ ఇప్పటి నుంచి మా అమ్మమ్మ మాకు నేర్పించింది ఏంటంటే మనం ఫస్ట్ తింటున్నప్పుడు పక్కన వాళ్ళని చూసుకుని తినాలన్నమాట. సో డాక్టర్ చెప్పిన దాని ప్రకారం అయితే దీనిలో సగం తినేయాలి. సో కొంచెమే ఉంది కాబట్టి ఇంకా వెనకలు తినాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఒక 3 spoons తీసుకున్నాను అంతే. సో ఇదన్నమాట నా లంచ్, ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. సో ఇంకా ఇది తినేస్తే ఇంకా తర్వాత ఏం తినకూడదు అనమాట. ఇది ఫస్ట్ మీల్. ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ 7 o'clock కి తినాలి. మధ్యలో ఏమైనా లైక్ భరించలేనంత ఆకలి వస్తే ఏమైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోమని చెప్పిందామా. మా ఇంట్లో బాగానే స్టోర్ చేసి పెడతాడు మా ఆయన డ్రై ఫ్రూట్స్. సో వాటిలో ఒకవేళ నాకు ఆకలి వేస్తే ఏం తింటాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఇది ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. అండ్ నా ఫాస్ట్ అయితే బ్రేక్ చేస్తున్నాను అనమాట. టైం 5 అవుతుంది అనమాట. అసలు అందరం నిద్రపోయాము. ఈరోజు ముందే చెప్పాను కదా, ఈరోజు బ్యాంక్ హాలిడే. ఇక్కడ యూకేలో ఏంటంటే సెలవు అనమాట. సెలవు రోజు వచ్చిందంటే ఇక మధ్యాహ్నం భోజనం పడడం, నిద్ర వచ్చేస్తుంది. సో మొత్తం అందరం నిద్రపోయాం ఇంట్లో. సో మామూలుగా ఏంటంటే నో షుగర్ డైట్ తీసుకుందామని అనుకున్నాను నేను, అంటే షుగరే తాగొద్దు అని.
బట్ ఏంటంటే ఇంకా కాఫీ లేకపోతే అవ్వట్లేదు. నాకేంటంటే పొద్దున ఈవినింగ్ 2 పూట్ల తాగేదాన్ని కాఫీ. సో ఇంక ఈ రోజు కొంచెం మామూలుగా తాగేదానిలో కంటే హాఫ్ తాగుదామని డిసైడ్ అయ్యాను, డైట్ లో ఉన్నా కూడా. సో ఇదేంటంటే ఓట్ మిల్క్, బరిస్తా ఓట్ మిల్క్, ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఇది. సో ఇది తాగితే బెటర్ అనుకుంటున్నా డైట్ లో. మరి మీల్స్ లో వాటిలో చూస్తుంటే ఏంటంటే మామూలు అనిమల్ బేస్డ్ మిల్క్ కంటే ఈ ప్లాంట్ బేస్డ్ మిల్క్ తాగితే కొంచెం వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది అని ఉంది. సో అందుకే ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ మిల్క్ తో కాఫీ పెట్టుకుంటున్నాం అనమాట, నేను మా వారు. సో మా వారికి ఏంటంటే ఫుల్ గ్లాసు, నాకేంటంటే హాఫ్ గ్లాస్. సో ముఖం చూస్తేనే అర్థం అవుతుంది కదా, ఫుల్ గా బాగా నిద్రపోయాము. ఇదేంటంటే నైట్ డిన్నర్ కి సోయా చంక్స్ తో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను. సో ఏంటంటే ఈరోజు మండే, నో చికెన్, నో నాన్ వెజ్ అనమాట. సో అందుకే ఈరోజు మొత్తం వెజ్. మధ్యాహ్నం ఏమో బెండకాయ, ఇప్పుడేమో సోయా చంక్స్ తో కర్రీ అనమాట. 7 కంతా డిన్నర్ కంప్లీట్ చేయాలన్నమాట. సో చపాతీ అండ్ సోయా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో 1 o'clock లంచ్ తర్వాత 5 o'clock కి కాఫీ తాగుతున్నాను అనమాట. కొంచెం మామూలుగా వేసుకునే షుగర్ కంటే కొంచెం తక్కువే షుగర్ వేసుకున్నాను. అండ్ క్వాంటిటీ ఫుల్ కప్ తాగేదాన్ని హాఫ్ కప్ తీసుకున్నాను అనమాట. సో జస్ట్ చూపిస్తున్నాను, లైక్ రోజంతా ఏం తింటానో చూపించాలి కదా, అందుకని చూపిస్తున్నాను. సో ఫైనలీ డిన్నర్ టైం అనమాట. యాక్చువల్లీ 7 o'clock కి చేద్దాం అనుకున్నా, ఈ రోజు కొంచెం లేట్ అయిపోయింది కర్రీ నేనే చేయడం మూలన. 7:30 అవుతుంది అనమాట. సో మీల్ మేకర్ కర్రీ అండ్ చపాతీస్, ఇది సలాడ్, ఇది నా డిన్నర్ అనమాట. సో మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటున్నాను అనేది చెప్తాను. సో ఈ బౌల్లోకి ఫస్ట్ కర్రీ కొంచెం ఎక్కువే తీసుకుంటున్నా. సో ఫుల్ బౌల్ ఆఫ్ కర్రీ అండ్ ఒక చపాతీనే చెప్పింది ఆమె, నా వల్ల కాదు, నైట్లు ఫుడ్ లేకపోతే నేను పడుకోలేను అనమాట. సో 2 చపాతీలు మా అమ్మ మరీ ఇంత పెద్దవి చేసింది, అసలు కొంచెం చిన్నవి అయితే ఓకే. సో ఓకే 1.5 తిన్నాం అనుకుంటున్నా, 1.5 తీసుకుంటున్నాను. సో 1.5 చపాతీ, 1.5 ఇవి పెద్దవి ఉన్నాయి కాబట్టి మేబీ చిన్నగా ఉంటే 2 తీసుకుంటాను. కర్రీ, చపాతీ అండ్ సలాడ్. ఈ సలాడ్ మొత్తం నాకే కాదు ఇంట్లో అందరికి అనమాట. సో కొన్ని తీసుకుంటున్నా. అండ్ కర్డ్ లేదు, కర్డ్ ఉంటే ఒక బౌల్ ఆఫ్ కర్డ్ తీసుకుంటే ఏంటంటే గట్ హెల్త్ బాగుంటుందంట, అంటే లైక్ డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుందంట. నాకేంటంటే మెయిన్ ప్రాబ్లమ్ హార్ట్ బర్న్ ఎక్కువ ఉంటుంది, అంటే లైక్ పుల్లటి తేపులు రావడం అలా ఉండేది. ఈ వెయిట్ గెయిన్ అయిన తర్వాతే అది కూడా. సో అవన్నీ తగ్గుతాయంట. పెరుగుంటే 1 కప్పు పెరుగు తింటాను. సో ఇదనమాట. సో నా డిన్నర్ అయితే ఇది. ఇంక ఈ డిన్నర్ ఫినిష్ చేసేసి ఎర్లీగా పడుకోవాలన్నమాట. స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. 10 o'clock కి బెడ్కి వెళ్ళిపోమని చెప్పింది. 10 o'clock వెళ్ళిపోయి 6 o'clock కి లేచి ఇంకా రొటీన్ స్టార్ట్ చేయమని చెప్పింది. సో చూద్దాం. యాక్చువల్లీ స్లీప్ ప్యాటర్నే నాకు చాలా కష్టము. లైక్ 12 దాకా మేల్కుంటాను నేను, 12 దాకా 1 గంట దాకా కూడా మేల్కుంటాను. నేననే కాదు మా ఆయన కూడా. సో టీవీలు అవి చూస్తా. సో అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పింది డాక్టర్. తొందరగా పడుకుని తొందరగా లేవడం చాలా మంచిదని చెప్పింది. సో చూద్దాం, 10 గంటలకు పడుకుని 6 గంటలకు లేవాలంట. సో ఇవాళ వీడియో అయితే ఇది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.